నాన్న నన్ను క్షమించేంత వరకు నేను నా కొత్త జీవితాన్ని మొదలు పెట్టదలుచుకోలేదు. చూడక్క, నువ్వు చేస్తుంది పెద్ద తప్పు. రేపు మీకు పాపో బాబో పుడితే ఈ రోజున్న పరిస్థితి మొత్తం మారిపోవచ్చు. నాన్న కూడా మనవణ్ణో మనవరాల్లో చూసుకొని సంతోషంగా ఉండొచ్చు. అంతేకాదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ మెట్టినింటి వాళ్ళకి కొన్ని ఆశలుంటాయి. వాళ్ళకి కొడుకు కోడలు సంతోషంగా ఉండడం చూడాలనుకుంటారు. వాళ్ళకు కూడా పాపో బాబో పుట్టాలనుకుంటారు. నువ్వు ఇలా నిర్ణయం తీసుకొని ఇలా వేరువేరుగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నాన్న క్షమిస్తేనే నీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనే నిర్ణయం తప్పు. నాన్నకి అన్ని రకాలుగా చెప్పి చూశాను. ఆయన మనసు ఎప్పుడు మారుతుందో తెలీదు. అంతవరకు ఎదురు చూడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ప్రణయ్ తోటి నువ్వు మీ అత్తారింటికి వెళ్ళి సంతోషంగా ఉండు. నీ లైఫ్ నువ్వు స్టార్ట్ చేయి. లేదు మధు, ఈ విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండలేను. నాన్న కోపంతో నన్ను బాధ పెట్టడం లేదు. ఆయనే బాధ పెట్టుకుంటున్నారు. లోపలే కుమిలిపోతున్నారు. ఆయనకి చెప్పా పెట్టకుండా పారిపోయి పెళ్లి చేసుకుని పరువు తీశానని ఆయన అనుక్షణం కృంగిపోతూనే ఉన్నారు. నేనేమో ఆయన ఇప్పట్లో క్షమించరు అని నా జీవితాన్ని నేను చూసుకుని సంతోషంగా ముందుకెళ్ళిపోతే నాన్ననేమాత్రం పట్టించుకోకుండా నాన్న ఎటెళితే ఏంటి, నా సంతోషమే నాకు ముఖ్యమని ఆయనను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు ఉంటుంది. అప్పుడు నాన్న ఇంకా కృంగిపోతారే తప్ప సంతోషంగా ఉండరు. నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషం ముఖ్యం. ఆయనకి నా మీద ఉన్న కోపాన్ని, బాధని ఏదో ఒక రూపంలో వెళ్ళగక్కి నన్ను క్షమించేస్తే ఆయన మనసు తేలిక పడుతుంది. అందుకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన వద్దన్నా నేను ఈ ఇంట్లో ఉండడానికి కారణం కూడా అదే. ఆయన కొట్టో తిట్టో ఏదో ఒక రకంగా ఆయన మనసులో ఉన్నదంతా వెళ్ళగక్కి ఆయన ప్రశాంతంగా ఉండే క్షణాల కోసమే నేను ఇంతవరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ క్షణం వచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటాను. దయచేసి ఈ విషయంలో నా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు మధు, ప్లీజ్. సరిపోయారు. నానొక వైపు పంతంతో ఉంటే నువ్వేమో ఇలాగ పట్టుదలతో ఉన్నావు. సరే, ఈ విషయాలన్నీ ఇప్పట్లో తెగేవి కాదు, తేలేవి కాదు గాని బాగా ఆకలిస్తుందక్క. ముందు భోంచేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. పద, భోజనం చేద్దాం. కోటి, వెళ్ళి సుధీర్ని భోజనానికి పిలుచుకురా. వద్దు, వాడిని ఇక్కడికి భోజనానికి పిలవద్దు. అదేంటి అల్లుడు గారు, అందరం కలిసి భోంచేస్తున్న సమయంలో వాణ్ణి భోజనానికి పిలిస్తే వద్దు అంటున్నారు? మీ కొడుకు మీద ఎంత కోపం ఉన్నా తిండి దగ్గర కూడా ఇలా కోపం చూపించడం ఏం భావ్యం కాదు. నేను వాడి మీద కోపంతో భోజనానికి పిలవద్దు అనడం లేదు. వాణ్ణి వాడి గదిలోనే భోంచేయని. అదేంటండి? అవును దేవకి, వాడిక్కడికి వచ్చాడంటే నాతో గొడవ పడతాడు. నేనేం చెప్పినా ఎదురు తిరిగి సమాధానం చెప్తాడు. తినేటప్పుడు కూడా వాడు నా మీద చికాకు పడుతూ సరిగ్గా తినడు. వాణ్ణి వాడిష్టానికి కంఫర్ట్గా ఉండని. వాడిప్పుడు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. వాడు ఒంటరిగా ఉండడానికే ఎక్కువ అలవాటు పడ్డాడు. వాడికి ఏ సంతోషమో అది చేయని. కోటి, నువ్వు భోజనం తీసుకెళ్లి వాడి గదిలోనిచ్చే. అలాగే బావా. ఏమండి, వాడలా దూరంగా ఉంటున్నాడని మీరు కూడా వాడిని అలా దూరం పెట్టడం మంచిది కాదు. వాడిని మనతో పాటే కలిసి భోంచనివ్వండి. వాడిని పిలుద్దాం. వద్దు దేవకి, వాడు పూర్తిగా నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నాడు. అది నాకిష్టం లేదు. కనీసం తినేటప్పుడైనా వాడిని ప్రశాంతంగా తినని, వాడికి నచ్చినట్టుండని. వాడి గదికే భోజనం పంపించండి. అత్తయ్య గారు, ఒక ప్లేట్లో వడ్డించిచ్చి పంపండి. అలాగే అల్లుడు గారు. నీకంటూ ఒక కాపురం ఏర్పడింది. నీకంటూ ఒక జీవితం మొదలైంది. ఆ జీవితాన్ని ఆస్వాదించు. ఆ కాపురాన్ని చక్కదిద్దుకొని సంతోషంగా ఉండు. అలా ఉండటం నాకు సాధ్యం కాదు నాన్నా. నేను అంటే నేనొక్కదాన్నే కాదు, మనందరం కలిస్తేనే నేను. మనందరం సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను.
మీరొక్కరు పెద్ద మనసు చేసుకొని అక్కని క్షమించేసి అత్తారింటికి సంతోషంగా సాగనంపి మీరు నన్ను, మా ఆయన్ని, మా అత్తగారి కుటుంబాన్ని ఎలా చూసుకున్నారో అలాగే అక్కని, అక్క భర్తని, అక్క అత్తగారి కుటుంబాన్ని ఆదరిస్తే అందరం సంతోషంగా ఉంటాం నాన్నా. అది మాత్రం నా వల్ల సాధ్యమయ్యే పని కాదమ్మా. ఎందుకు సాధ్యం కాదు నాన్నా? నా మనసులో అంత బాధ ఉంది, అది ఇంకా పచ్చిగానే ఉంది. నేను చచ్చేంత వరకు ఆ గాయం మానను పుండిలా చిత్రవద చేస్తూనే ఉంటుంది. నాన్నా, నేనొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడుతూ, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ, మమ్మల్ని అందరినీ బాధ పెట్టడం వల్ల కించిత్ ప్రయోజనం ఉందా? బాధపడ్డం వల్ల జరిగిపోయిన దాన్ని సరిచేసి మీరు తిరిగి రాయగలరా, మార్చగలరా? మన చేతుల్లో ఉన్నదా? ఇప్పుడు గడుస్తున్న కాలం భవిష్యత్తు మాత్రమే నాన్న మన చేతుల్లో ఉన్నది. ఇప్పుడు మనం బాగుండాలన్నా, భవిష్యత్తులో సంతోషంగా ఉండాలన్నా మీరు గతాన్ని తీసి పక్కన పెట్టి జరిగిన తప్పుని సరిదిద్దే అవకాశం ఇవ్వడం ఒక్కటే మార్గం నాన్న. నాన్న, మీకొక విషయం చెప్తా. మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా, మా జీవితం గురించి ఎంత తాపత్రయపడ్డా ఓ తండ్రిగా ఆలోచిస్తారు, ఓ మగాడిగానే ఆలోచిస్తారు. కాని ఆడపిల్ల మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేరు నాన్న. నేను ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేనా అమ్మా? మీరు మాత్రమే కాదు నాన్న, చాలా మంది మగాళ్ళు ఆడపిల్ల మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేరు. మీరు బిడ్డల మీద ప్రేమతోనే పెంచుతారు, కానీ మేము ఎలా పెరుగుతామో తెలుసా నాన్న? మేం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు పరిగెడుతూ పడిపోతాం. మా కాలికో చేతికో ఎక్కడో దెబ్బ తగిలి ఏడుస్తామోనని గబక్కున లేవదీసి పడ్డది మేమే అయినా నడుస్తున్న భూమే మమ్మల్ని పడదోసింది అన్నట్టు ఆ భూమిని చేత్తో కొడుతూనో కాల్తో తంతూనో మమ్మల్ని ఊరడించడానికి, మేం సరిగ్గానే ఉన్నామని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మమ్మల్ని ఏ పార్కో, ఆట మైదానానికో తీసుకెళ్లి ఆడిస్తున్నప్పుడు, మాకొక 4-5 ఏళ్ల వయసున్నప్పుడు ఏదైనా గోడ మీద, ఒక చెట్టు మీద నిల్చోబెట్టి అక్కడి నుంచి దూకమని చెప్తారు. మేము ఏమాత్రం ఆలోచించకుండా నవ్వుతూ దూకేస్తాం. కింద పడతామన్న ఆలోచన కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ దూకేయగలమో తెలుసా నాన్న? కింద మీరున్నారనే ధైర్యం. మేం పడిపోకుండా మీరు పట్టుకుంటారనే నమ్మకం. అంతేకాదు నాన్న, మాకు పెళ్ళిడొచ్చిన దగ్గర నుంచి మాకు పెళ్లి చేయాలనే ఆలోచనతో మా పెళ్లి గురించి, మాకు రాబోయే భర్త గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మాలో మాకు రాబోయే భర్త గురించి ఆశలు, ఆలోచనలు మొదలవుతాయి. అప్పుడు మేమేం కోరుకుంటామో తెలుసా నాన్న? అందగాన్నో, గొప్ప ధనవంతుణ్ణో కాదు నాన్న మేం కోరుకునేది. మాకు కాబోయే భర్త అచ్చం మా తండ్రిలా ఉండాలని. మాకు కాబోయే భర్త తండ్రిలా ఉండాలని ఎందుకు కోరుకుంటామో తెలుసా నాన్న? కన్న కూతుర్ని తండ్రి కంటే గొప్పగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు గనక. తండ్రి దగ్గర నుంచి మేం పొందుతున్న ఆ ప్రేమని మిస్ అవ్వకూడదు. పెళ్ళైనా కూడా ఆ తండ్రి ప్రేమని భర్తలో పొందాలి అని. ఏయ్ రొమాంటిక్ బాయ్, భార్య మిమ్మల్ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయిందని ఉక్రోషం మీకు. బాగా మిస్ అవుతున్నారు. ఆ ఉక్రోషం ఆపుకోలేక అక్కసు వెళ్ళగక్కడానికి నాకు ఫోన్ చేశారు, అంతేనా? రే, నేను మిస్ అవడం ఏంట్రా? అంత లేదు ఇక్కడ. నేనెవరిని మిస్ అవను. ఆ, మిస్ అవ్వకుండానే ఎప్పుడూ లేనిది నాకు ఫోన్ చేసి నిద్ర రావడం లేదురా అంటున్నారా? ఫోన్ చేసి నాతో ఏడ్చే బదులు ఆ ఏడిపోయేదో మీ ఆడుకే ఫోన్ చేసి ఏడవచ్చు కదా. ఎన్నిటికి వస్తారు ఏంటి, ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని. రే, ఏంట్రా బాస్ని పట్టుకుని ఏడవద్దు గేడవద్దు అంటున్నావు? ఆ,
మీరు నాతో ఏడుస్తున్నారనే కదా చెప్పగలను. నీకు ఫోన్ చేశాను చూడు, నాకు బుద్ధి లేదు. సర్లేండి, ఒప్పుకుంటాను, ఏడవకండి. ఏంట్రా ఒప్పుకునేది? ఏదో మీకు బుద్ధి తక్కువ అన్నారు కదా, ఆ మాట ఒప్పుకుంటున్నాను నేను. రే, నేనేదో మాట వరుసకి నాకు బుద్ధి తక్కువ అంటే దాన్ని నువ్వు కన్ఫర్మ్ చేస్తావురా? అబ్బా ఏంటి సార్ మీరు, మీ మాట ఒప్పుకున్నా గొడవ పడతారు, ఒప్పుకోకపోయినా గొడవ పడతారు. అసలు నిజంగానే పనుండి పుట్టింటికి వెళ్ళారా, లేకపోతే మీ మీద అలిగి పుట్టింటికి వెళ్ళారా? నా మీద అలగడానికి ఏముందిరా? లేకపోతే నాకెందుకు ఫోన్ చేస్తుంటారు? రాయబారం నడపడానికే కదా నాకు ఫోన్ చేశారు. రేయ్, నేనేం నీకు రాయబారం కోసం ఫోన్ చేయలేదు. నిద్ర పట్టక టైం పాస్కి ఫోన్ చేశాను. సరే, ఇప్పుడు మేడం వచ్చేంత వరకు నన్ను టార్చర్ పెడతాను అంటారు. పెట్టండి. ఇంతకీ మేడం ఎన్నింటికి వస్తారో చెప్పండి. ఆ టైం వరకు మెంటల్గా నేను ప్రిపేర్ అవ్వాలి కదా. ఎవరికి తెలుసు ఎన్నింటికొస్తారో? ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్క అన్న తల్లే ఉంటుందమ్మా. కానీ నాకు ఇద్దరు తల్లులు అనిపిస్తుంది. ఒకరు నన్ను కన్న తల్లి, రెండు నేను కన్న తల్లి. ఏంటి నాన్న నన్ను అలివేనితో పోల్చేశారు? మీ నాన్న చెప్తున్నది అక్షరాల నిజమేనే. మీ నాన్న నా కడుపున పుట్టి పెరిగాడు. అన్ని విషయాల్లోనూ నా కొడుకు నా మాట విన్నాడు. కాని ఇందు విషయంలో మాత్రం నేనెంత చెప్పినా, మీ అమ్మ ఎంత చెప్పినా, ఇంటిల్లపాది వాణ్ణి బతిమాలుకున్నా వాడు అర్థం చేసుకోలేకపోయాడు. కాని ఈరోజు నీ మాటల్ని వాడు అర్థం చేసుకున్నాడంటే అది నీ గొప్పతనమే. నిజమేనమ్మా. సాధారణంగా పిల్లలకి తల్లిదండ్రులు బుద్ధులు చెప్తారు. కానీ ఇక్కడ సరిగ్గా ఆలోచించలేని నా బుద్ధిని నా కూతురు సరిచేసింది. దయచేసి అలా మాట్లాడకండి నాన్న. ఇంకో చిన్న రిక్వెస్ట్, జరిగిపోయిన దాని గురించి అసలు ఏది మాట్లాడొద్దు. చేదు అనుభవాల్ని గుణపాఠం అనుకొని దాని నుంచి మనం పాఠం నేర్చుకొని భవిష్యత్తులో సంతోషంగా ఉండాలి. ఇదే తప్పుని మళ్ళీ చేయకుండా ఉండాలి. అంతే తప్ప మళ్ళీ దాని గురించే మాట్లాడుతూ మనసుని చేదు చేసుకోవడం కంటే ప్రస్తుతం ఉన్న సమయాన్ని సంతోషకరంగా మలుచుకోవడమే మనకి ముఖ్యం. సరేనమ్మా, ఇక పాత విషయాలు ఏమీ మాట్లాడొద్దు. అమ్మా ఇందు తల్లి, నాన్నా, ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టేశానే. అన్నీ మర్చిపో. నాన్న నీ విషయంలో ఆహా, చాలా పెద్ద పొరపాటు చేశాడు. కఠినంగా వ్యవహరించాడు. మనసులో ఏం పెట్టుకోకు. నాన్న, ఇప్పుడే కదా మధు జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దని చెప్పింది. మీరు సరే అన్నారు, వెంటనే మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. లేదు తల్లి, నీకు నా వల్ల కలిగిన నష్టానికి నేను ఎన్నిసార్లు క్షమాపణ చెప్పుకున్నా తప్పు లేదు. నాన్న, దయచేసి అలా మాట్లాడకండి నాన్న. మొదటగా తప్పు చేసింది నేను. మీరు ఈ స్థితికి వచ్చేలా చేసింది నేను. దయచేసి ఈ విషయాన్ని ఇంకా పక్కన పెట్టండి. మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అవునరా రామా, ఈ పూట అందరం సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఏ దుష్టశక్తి కళ్ళు మన మీద పడకూడదు. ఏ దిష్టి కళ్ళు పడ్డాయో మనం ఇన్నాళ్ళు చాలా బాధపడ్డాం. సరే నాన్న, బాగా ఆలస్యమైంది, నేను బయలుదేరతా. అక్క, ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? వెళ్ళాలి కదే. ఏ, నేను అత్తారింటికి వెళ్ళకూడదా? నువ్వు అత్తారింటికి వెళ్ళు, కానీ ఈ ఒక్క పూట నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా. అవును మధు, ఈ ఒక్క పూట ఉండొచ్చు కదా. నాకు కూడా మీతో ఉండాలనే ఉంది. సరే, ఈ ఒక్క పూటకి ఇక్కడే ఉండి రేపు పొద్దునే వెళ్తాను. సరేనా? మా అక్కంటే ఒకే. ఏ, తనతో ఏంట్రా మాటలు? అవసరం లేదు నాకు. అవునా? నిజంగా అవసరం లేదా? రే, ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావా? చెల్లెమా చెల్లెమా అంటూ తన వాయిస్తో మాట్లాడుతున్నావు. హలో, అన్నయ్య గారేమీ మిమిక్రీ చేయట్లే, నేనే లైన్లో ఉన్నాను. రే రూతర్. ఎస్ బావగారు, నేను లైన్లోనే ఉన్నాను. రే, మధ్యలో ఆ వాయిస్ ఎలా వచ్చిందిరా? అదేదో నన్నే అడగొచ్చు కదా. నేనే లైన్లో ఉండి మీతో కాన్ఫరెన్స్ పెట్టించా. రే రూతర్, నమ్మక ద్రోహి. రే కట్టప్ప. ఈ బిరుదులన్నీ నాకు తర్వాత ఇద్దరు గాని ముందు మా చెల్లెమ్మతో మాట్లాడండి మర్యాదగా.
నేను ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. కట్ చేయమని ఫోన్. అన్నయ్య, ఇది భార్యాభర్తల వ్యవహారం. బావమర్దిగా మీరు చేయాల్సింది చేశారు. ఇక మీరు ఫోన్ పక్కన పెట్టేసి ఒక పావు గంట వేరే పని చూసుకోండి అన్నయ్య. ఈయన పని పట్టాలి. ఓకే చెల్లమ్మ. ఉమ్. బావగారు, మీ పని గోవింద. ఇవాళ గురుణ్ణి బుక్ చేశా. మనోడికి నజబజ జజ్జరి, చెంప కమాలే, చెంప వాయ కొట్టేస్తుంది. రే రూతర్, హలో. రూతర్ అన్నయ్య లేడు, నేనే లైన్లో ఉన్నా. ఏంటి మీకు అంతిది? ఫోన్ చేస్తే తీయరా? మెసేజ్ పెట్టినా మెసేజ్ చూసుకొని కూడా రిప్లై ఇవ్వనంత మొండితనం ఏంటి మీకు? ఏయ్, నీతో ఏంటి నాకు మాటలు? నాతోనే మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడతారు? పెళ్ళాం ఫోన్ చేస్తే తీయరా మీరు? అంత పొగరేంటి మీకు? ఏయ్, పొగరు గిగరు అనుకు. ఆ పొగరు వగరు అంతా నీకే, నాకు కాదు. నాకు పొగరా? ఫోన్ చేస్తే తీయని మీకు పొగరా, నాకు పొగరా? ఇదిగో, టూ మచ్గా మాట్లాడుతున్నావు. టూ మచ్గా కాదు, 10 మచ్గా మాట్లాడతా. మించిపోతే అంతకంటే మల్టిపుల్ గా మాట్లాడతా. ఏయ్, నీతో ఏంటి నాకు? ఫోన్ పెట్టేయ్. ఇదిగో, ఇప్పుడు గాని మీరు ఫోన్ పెట్టారంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. ఏంటి, ఏం చేస్తావు? ఇందాక మీరు ఫోన్ తీయకపోతే రూతర్ అన్నకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టమన్నా. ఇప్పుడు కట్ చేశారనుకోండి, నెక్స్ట్ రూతర్ అన్నయ్యతో కాన్ఫరెన్స్ పెట్టించును. వాడు చేసినా నేను తీయనుగా. అది నాకు తెలుసుగా. మీరు ఫోన్ తీయరు కాబట్టి నేను నెక్స్ట్ చేస్తే డైరెక్ట్ గా మావయ్య గారికి చేస్తా, లేకపోతే అత్తయ్య గారికి చేస్తా. వాళ్ళని కాన్ఫరెన్స్ లో పెట్టమంట. అప్పుడేంటి మీ పరిస్థితి? ఇదిగో, ఇలా అతి చేస్తే బాగోచ్చు చెప్తున్నా. ఇది అతి అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను ఇలాగే చేస్తానని మీకు తెలుసు. నేను ఉత్తునే ఏది బెదిరించును, ఇదే చేస్తా. మర్యాదగా కాల్ కంటిన్యూ చేయండి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఫోన్ ఎందుకు తీలేదు? నాకు మాట్లాడాలనే ఉద్దేశం లేదు, అందుకే తీయలేదు. మీకు మాట్లాడే బుద్ధేకపోయినా నేను ఫోన్ చేస్తే తీయాలి. అది చెప్పడానికి నువ్వెవరు? నేనెవ్వరా? మీ భార్యని. భార్య అయితే మాత్రం ఫోన్ తీయాలా? తీయను నేను. చచ్చినట్టు తీయాలి. నేను అసలు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ఎందుకు? నేను ఇవాళ నైట్ మా పుట్టింట్లోనే స్టే చేస్తున్నా. నైట్ రావడం లేదు, ఆ విషయం చెప్దామని చేశాను. నువ్వు రాకపోతే నాకేమిక్కడ దిగులు లేదు. చెప్పాల్సింది చెప్పావుగా. పెట్టే ఫోన్. హలో హలో, మాట్లాడడానికి ఏం లేదు. నువ్వు కన్వే చేయాల్సిన విషయం కన్వే చేసావు. దాంతో నాకే సంబంధం లేదు. నీకోసం ఎవ్వరూ ఎదురు చూడడం లేదు ఇక్కడ. హలో, నా కోసం ఎదురు చూడడం లేదా? చెప్తా. ఇప్పుడు ఫోన్ కట్ చేసి మీ ఈగోని సాటిస్ఫై చేసుకున్నారేమో. నా ఈగో హర్ట్ అయింది. నా హర్ట్ అయిన ఈగో రేపు మిమ్మల్ని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో మీరే చూస్తారు. బాయ్. హలో, ఐఎమ్ బ్యాక్. హలో, భార్య పుట్టింటి నుండి వస్తే సంబరంగా చూడాలి, సంతోషంగా చూడాలి, అంతకంటే ప్రేమగా చూడాలి. ఇలా గుర్రుగా కాదు. గాడిద గుడ్డేం కాదు. గాడిద గుడ్డు మీకు దొరికితే తీసుకురండి, సాయంకాలం ఆమ్లెట్ వేసి పెడతా. అసలు నిన్నెవడు రమ్మన్నాడు? వెళ్తే తిరిగి రాకూడదని చెప్పాను కదా. ఏంటి, మీరు చెప్తే రాకూడదా? నేను చెప్పాను కదా, రాకూడదని చెప్పడానికి మీకే రైట్స్ లేవని. ఇది నా మొగుడిల్లు, నా ఇల్లు, నా ఇష్టం. నేను వస్తాను, నా మొగుడితోనే ఉంటాను. ఏ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పిచ్చి కామెడీలు చేస్తున్నావా నువ్వు? కామెడీ ఏంటి బాస్, ఐఎమ్ సీరియస్. అయినా లేని కోపాన్ని నటిస్తే అస్సలు బాగోలేదు. నవ్వరా ప్లీజ్. ఏయ్, వెళ్ళటు. అరే, నేను ఇటుంటే మొహం అట్ట తిప్పుకుంటారేంటి? అరే, మళ్ళీ అటు తిరుగుతారు. నా మొహం చూడండి, నా మొహం చూసి మాట్లాడండి. నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. ఆహా, అవునా? అయితే ఎంత చిరాకు వస్తుందో నేను చూస్తాను. చూడండి, నన్నే చూడండి, నా కళ్ళలోకి చూడండి.
నీ హే ఇదిగో అదే, వస్తున్న నవ్వుని ఆపుకోకూడదు. ఎందుకు అన్నిటినీ సీరియస్గా తీసుకుంటూ చిన్న చిన్న విషయాల్ని పట్టించుకుంటూ ఇలా ఉండకూడదు. ఇలా అతి చేసావంటే నాకు ఒళ్ళు మండుతుంది. మండుతుందా? ఎంతోళ్ళు మండుతుందేంటి? ఏ వెళ్ళి అవతలికి. నమస్కారం మామయ్య గారు. ఓహో, మీ మావయ్య గారు చేశారా? నమస్కారం బాబు. అమ్మాయి వచ్చేసిందా? ఆ ఇప్పుడే వచ్చింది. అయితే ఈ విషయం మీకు చెప్పేసి ఉంటుంది. అయినా ఇంట్లో శుభవార్తని, సంతోషాన్ని మీతో పంచుకోవాలనే ఫోన్ చేశాను. స్వయంగా నేనే మీతో షేర్ చేసుకుంటే నాకదొక తృప్తి, ఆనందం. మీరు పేరుకి ఈ ఇంటికి చిన్నలుడైన మా ఇంటికి పెద్ద కొడుకు లాంటి వారు. మీ మీద నాకెప్పుడూ అభిమానం, గౌరవం ఉన్నాయి. తెలుసు మామయ్య. మీ ఆరోగ్యం బానే ఉంది కదా? నా ఆరోగ్యానికి ఏంటి బాబు, బ్రహ్మాండంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాను. మధు లాంటి బిడ్డని కన్నా ఏ తండ్రి అయినా కూడా సంతోషంగా లేకుండా ఎలా ఉంటారు బాబు? నేనెప్పుడు సంతోషంగా ఉండటానికి తనే కారణం. ఇన్నాళ్ళు నా ఆవేశంలో, నా మూర్ఖత్వంతో నా పెద్ద కూతుర్ని, పెద్దల్లోని చాలా బాధ పెట్టాను. వాళ్ళని ఎన్నో మాటలు అన్నాను, అవమానించాను. అవన్నీ తప్పని తెలుసుకొని వాళ్ళని క్షమించమని వేడుకొని ఇప్పుడు అందరం కలిసిపోయి సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషాన్ని స్వయంగా మీతో పంచుకోవాలనిపించి చెప్పాను అల్లుడు గారు. చాలా ఆనందంగా ఉంది. అవునా? గ్రేట్ అంకుల్. మీరిలా సంతోషంగా ఉండడమే నేను కూడా కోరుకునేది. తప్పకుండా బాబు, నేను సంతోషంగానే ఉంటాను. మీరు సంతోషంగా ఉండండి. మీకు ఆఫీస్కి టైం అవుతుందనుకుంటాను. ఈ టైంలో మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా? అదేం లేదు మామయ్య గారు. సరే బాబు, ఉంటాను మరి. మంచిది మామయ్య గారు. ఏంటి, మీ మావయ్య గారు ఏదో గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు? చెప్పారు. అయితే మీరు కూడా మీ మావయ్య గారితో ఒక మాట చెప్పుండాల్సింది. ఏం చెప్పుండాల్సిందే? ఇందాక అన్నారు కదా, పుట్టింట్లోనే ఉండిపోవాల్సింది, ఎందుకొచ్చా అని. మీ మావయ్య గారితో ఇప్పుడు చెప్పేసుంటే ఒక పనే పోయేది. మీ అమ్మాయిని పుట్టింట్లోనే ఉంచుకోండి, ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాల్సింది. నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఈ మాత్రం లేకపోతే మీలాంటి మొండి మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టగలను? సరే, మీరెళ్ళి టిఫిన్ చేస్తూ ఉండండి. ఈలోపు నేను రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తాను. నువ్వెందుకు ఆఫీస్కి? అవసరం లేదు. ఇంటి పట్టునే ఉండి అమ్మని, ఇంటిని చూసుకో. హలో, నాకిల్లాలిగా ఇంటిని చూసుకోవడం వచ్చు, ఉద్యోగిగా ఆఫీస్ని చూసుకోవడం వచ్చు. ఐ కెన్ హ్యాండిల్ బోత్. మధు అమ్మ ఇక్కడ ఆషామాషి కాదు. నీ డబ్బా నువ్వు కొట్టుకోవాల్సిందే. అవును, పెళ్లి సమయంలో నాన్న ఇంటిని తాకట్టు పెట్టాడు. ఆ తర్వాత కూడా చెల్లెలు చదువులకని, ఇంట్లో అవసరాలకని అప్పులు కూడా చేశారు. ఆయన అలా లాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకొని మళ్లీ ఉద్యోగానికి వెళ్లి ఈ అప్పులు తీర్చడానికి, చెల్లెల్ని చదివించడానికి ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్న సంపాదించిన ప్రతి పైసా మా ఇంటి కోసం ఖర్చు పెట్టారు. మా కోసం ఖర్చు పెట్టారే తప్ప ఆయన కోసం ఒక్క చొక్కా కూడా కొనుక్కోడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు నేను సంపాదించగలిగే స్థితిలో ఉండి కూడా మా నాన్నని ఎక్కువ కష్టపెట్టకుండా ఆయన అప్పులు తీర్చాలి అనుకోకపోతే ఎలా? ఆయన్ని కాస్త సుఖంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. మీ నాన్న చేసిన అప్పులు, బ్యాంక్ తాకట్టు ఇవన్నీ ఎంతుంటాయి? ఉంటాయిలేండి, చాలానే. ఎంతుంటాయి చెప్పు. ఎందుకు అడుగుతున్నారు? అదెంతయిందో చెప్తే ఆ డబ్బు మొత్తం నేనిస్తాను. లోన్ క్లియర్ చేసేయండి, అప్పులు సెటిల్ చేసేయండి. అప్పుడు నీకు ఉద్యోగం గురించి స్ట్రెస్ ఉండదు. అంటే ఏంటి, నేను ఉద్యోగం చేయడం మీకిష్టం లేదా? అలా కాదు, ఇంత టెన్షన్ ఎందుకని. లైఫ్లో ఇది కాకపోతే ఇంకో టెన్షన్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఏ ఇబ్బంది, సమస్య లేకుండా ఏ ఒక్క జీవితమూ ఉండదు. దాని గురించి భయపడేదాన్ని, బాధపడేదాన్ని నేను కాదు. ఇప్పుడు మీరు లోన్ క్లియర్ చేసి అప్పులు సెటిల్ చేస్తానన్నా అది నాకిష్టం ఉండదు. మా నాన్నకు అంతకంటే ఇష్టం ఉండదు. మా నాన్న ఎంతటి ఆత్మాభిమానం కలవాడో నాకంటే మీకే బాగా తెలుసు. నా ఉద్దేశంలో మనం ఎవరికైనా బంధాల పరంగా రుణపడి ఉండాలే గాని ఆర్థికంగా రుణపడి ఉండకూడదు. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది.
అదేంటి అలా మాట్లాడుతున్నావు? మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు నా కుటుంబం నీ కుటుంబం ఏంటి, వేరువేరు కాపురాలైనా అంతా ఒకటే కుటుంబం అన్నావు. ఇప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తిగా ఇవన్నీ చూసుకోవడం నా బాధ్యత కాదా? చేయకూడదా? మీరు చెయ్యాలనుకోవడం, మీరు బాధ్యతగా ఫీల్ అవ్వడం నాకెంతో సంతోషం. కానీ మనం చేసే సాయం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, ఆదుకుంటానని మీరు అనుకోవచ్చు, కానీ మీరు సాయం చేయడం వల్ల ఆ సాయాన్ని పొందుతున్న వ్యక్తి సంతోషంగా కాకుండా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం చాలా కష్టం. నాన్నని నేను ఆ ఇబ్బందికి గురి చేయదలుచుకోలేదు. అదే నేను ఆయనకి అండగా నిలబడి ఇవన్నీ క్లియర్ చేస్తే నా కూతురు ప్రయోజకురాలయ్యిందని, నా కష్టంలో నాకు తోడుందని ఆయన సంతోషిస్తారు. ఇక్కడ సమస్య డబ్బు కాదు, చూసే విధానం. దయచేసి తప్పుగా అనుకోకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. రమణి, ఆ అమ్మాయికి ఆఫీస్ టైం అవుతుంది కదా, ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయలేదా? అయిపోయిందండి. అమ్మను కంగారు పెట్టకండి నాన్న, రెడీ చేస్తుందిలే పాపం. ఈయనింతే. ఈయనకి కోపం వచ్చినా పట్టలేరు, ప్రేమ వచ్చినా ఆపుకోలేరు. ఇదిగోనే నీ లంచ్ బాక్స్. అమ్మా ఇందు, ఇన్నాళ్ళు నువ్వు కడుపు నిండా సరిగ్గా భోంచేసుండవు, నాకు బాగా తెలుసు. ఇక మీదట కంచంలో కానీ నీ క్యారేజీలో కానీ ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినాలి, బాగా తినాలి. అలాగే నాన్న, వెళ్ళిరానా? ఆ, ఇందు ఒక్క నిమిషం. మావయ్య గారు, ఇవాళ ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇందులో ఏ సోఫాలు బాగున్నాయో మీరే చూడండి. మంచి సోఫాలు కుర్చీలు తీసుకుంటాను. దేనికి బాబు, ఆఫీస్ ఏమైనా పెడుతున్నావా? ఆఫీస్కి కాదు మావయ్య, మన ఇంటికే. ఎందుకు బాబు, ఉన్నాయి కదా. అలా కాదు మావయ్య, ఈ ఇల్లు నాకు బాగా కలిసొచ్చింది. ఈ ఇంట్లోనే నేను వ్యాపారం మొదలుపెట్టాను. ఇక్కడే రోజు ట్రేడింగ్ కూడా చేస్తున్నాను. అందువల్లే మంచి లాభాలు వస్తున్నాయి మావయ్య. ఆ లాభాల్లోంచి ఈ ఇంటికి ఏదో ఒకటి చేయాలని నా మనసు కనిపిస్తోంది. ఆల్రెడీ సోఫాలు మనకున్నాయి కదా, మంచి కుర్చీలు కొందాం అనుకుంటున్నాను. మీరు చూసి సెలెక్ట్ చేయండి మావయ్య. తప్పుగా అనుకోకండి బాబు,